ఇంకా మంచి ప్రభుత్వం ఇదనక ప్రజలు ఏమంటారండి? వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఈరోజు ఒక పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపేటటువంటి పోయినసారి 5 సంవత్సరాలు అపవిత్రం చేశారంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది ఉన్నారండి, కోట్లాది మంది. ఆ లడ్డు ప్రసాదం దొరికితేనే చాలు కొంచెం వాళ్ళు ఆనందపడతారు. విదేశీ నుంచి వచ్చే భక్తులకు ఒక దర్శనం చేస్తే వాళ్ళ జీవితాంతం మన రుణపడి ఉంటారు. అంత భక్తులు ఉండే దగ్గర వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పైసలకి కకృతి పడి దాంట్లో కూడా మోసం చేశారంటే అదొక దరిద్ర ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఉరిదీయాలి. ఆ రోజు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గా, ముఖ్యమంత్రిగా ఎవరున్నారో, ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారో వాళ్ళు ఉరిదీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అండదండలు ఇవ్వాలని, అదే రకంగా మా ఎంపీ గారు ఇంతమంది ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కష్టపడుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. అదే రాష్ట్రానికి ఒక భరోసా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అలాగే ప్రత్యేకంగా నారాయణ గారు ఈ యొక్క విజయవాడలో జరిగిన విపత్తుని ఆయన ఈ 20 రోజులు గాని ఫోన్లో గాని అందుబాటులో లేదు. ఎక్కడున్నారు అంటే ఆ బురదలోనే ఉన్నారు, ఆ నీళ్లలోనే ఉన్నారు. మనకు ప్రభుత్వం అంటే ఏంది? మంచి మనుషులు. మంచి మనుషుల్ని ఎన్నుకోబట్టి మంచి ప్రభుత్వం ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే మంత్రి గారు, మిగతా ఇతర నాయకులు అందరం కలిసి ఈ యొక్క నిజంగా చేయాలనుకుంది ఇంకా చాలా ఉన్నింది. అయినా ఈ మధ్యకాలంలో జరిగిన దాన్ని బట్టి ఎంత స్పందన అంటే గ్రామాల్లో వాళ్ళు ఆ సంతోషం, ఆనందం. నిజంగా కూడా ఇటువంటి ప్రభుత్వం మనకి ఇంత మంచి ముఖ్యమంత్రి, కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం మనకే కాదు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో చాలా అదృష్టం అన్నది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయవాడదే తీసుకోండి. విజయవాడలో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండి అదే నేను లేకపోతే అంటే లీడరు, క్యాప్టెన్ ఆఫ్ ది స్టేట్ నేను లేకపోతే మిగతా వాళ్ళు ఇక్కడ పనిచేస్తారో లేదో మనమే చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలా అని క్యాప్టెన్ లీడ్ చేశారు. వైస్ కెప్టెన్ నా పక్కనే ఉన్నారు స్టేట్కి ఈరోజు నారాయణ గారు. అతను కూడా నన్ను నేను చెప్పలేకుండా నాది ఇంగ్లీష్ వర్డ్స్లో అయితే రోబోట్ లాగా. రోబోట్ అంటే దానికి ఆగే పరిస్థితి ఉండదు, అది కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటుంది. మన నారాయణ సార్ మనందరికి కూడా నిజంగా కూడా నెల్లూరు సిటీకి, నెల్లూరు జిల్లాకి మనకి మంత్రులు నారాయణ గారు ఉండడం చాలా అదృష్టం అనాలా. ఎందుకంటే ఏ పని తీసుకున్నా అతను వదిలిపెట్టే పరిస్థితి లేదు. దాన్ని నేను గమనిస్తున్నాను. ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఒక బాధ్యత ఇది అనుకున్నా అంటే ఇంకా దాన్ని అది ఎట్లా జరగాల, ఎట్లా చేయాలా అనే పట్టుదల, ఆ పట్టుదల ఉన్నోళ్ళు ప్రజలకు కూడా అదృష్టం అంటా నేను. ఆ పట్టుదల ఉండాల. మంచి చేయాలంటే పట్టుదల కూడా అవసరం. అది ఉంది కాబట్టే అటువంటి వ్యక్తి మనకు ఉండడం ఇక్కడ చాలా అదృష్టము. ఇంకోటి చెప్పాలంటే మొన్న గ్రామసభ 13,326 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామసభ పెట్టారు. ఎవరు? మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఒక గొప్ప విషయం. ఎవరు కూడా చేయలేని పనులు ఇవన్నీ. మన రాష్ట్రంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే ముందుకి చాలా మంచి రోజులు ఉన్నాయి మనకి. ఎందుకు మంచి ప్రభుత్వం మీరు అంటున్నారు చెప్పంటే ఒకటే చెప్పారు సార్. వచ్చి 100 రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన వాటిని క్లియర్ చేశారు. ఒకటి పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అంతేకాదు దానికి ముందు 3 నెలలు అరియర్స్ 3,000 కలిపి మొదటి నెలలో 7,000 ఇచ్చారు. అసలు మేము ఇస్తామనుకోలేదు సార్, ఏదో చెప్తారు ప్రభుత్వాలు, ఇవ్వరనుకున్నాం. ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో 4,000 అన్నది 250, 250 చేస్తారనుకున్నాం. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిజంగా మేము అనుకోలేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటివి చేశారని. వాళ్ళ యొక్క ఆనందానికి అద్దు లేదు.
అదేవిధంగా మెగా డిఎస్సీ నిరుద్యోగులు ఎంతో మంది యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అట్లాంటిది రాగానే 16,437 మందికి ఉద్యోగాలు వచ్చేందుకు యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుమతితో 1 by 1 చేసుకుంటూ వచ్చారు. 1 by 1 చేసుకుంటా ఈరోజు యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 15th ఫైనాన్స్ దాన్ని 1,450 కోట్లు రిలీజ్ చేశారు. త్వరలో మరొక మున్సిపాలిటీకి 350 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం 1 by 1 ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేసింది, వాటికి లెక్కలు కూడా సరిగా లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కలు ఎక్కడున్నాయో వెరిఫై చేస్తున్నారు. డిజాస్టర్కి 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో ఉండాలి. డిజాస్టర్ అంటే ఈరోజు బుడమేరు వచ్చిన దానికి ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే ఖర్చు పెట్టడానికి కేంద్రం పంపిస్తుంది, రాష్ట్రం పంపిస్తుంది. 2,000 కోట్ల రూపాయలు. మొన్నటిదాకా మేము అనుకున్నామంటే ఆ 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలకు ఇవ్వాల్సింది అనుకుంటే అంతా లెక్కలేసిన తర్వాత వెంటనే దాన్ని రిలీజ్ చేయమని అధికారులు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్, ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశారన్న. డిజాస్టర్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే నిజంగా పరిపాలన తెలియదు. గతంలో ఎప్పుడన్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడిగి చేశాడా? ఇప్పుడు చేయలే. ఆయనకి చేయాలనే ఉద్దేశం కూడా లేదు. కేవలం ఇంట్లో ఉంటాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్. ఈ మధ్య కలెక్టర్ ఈ మధ్య సీఎం ఆఫీస్కి వచ్చాడు. సీఎం ఆఫీస్కి వచ్చి అయిపోయిన తర్వాత అంటే సీఎంతో, సార్ సీఎంకి ఇట్లాంటి ఛాంబర్ ఇక్కడ ఉందా, నాకు తెలియదు సార్ అన్నాడు. అదేందా నువ్వు 6 సంవత్సరాలు రాసామంటే నేను ఎప్పుడు సీఎం లేడు కదా సార్, నేను ఎప్పుడు రాలేదు సార్ అన్నాడు. అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే ఒక రాజ్యసభ మెంబరు అతనికి ఛాంబర్కి రాలేదంటే ఆయన పరిపాలన ఎట్టాడి పరిపాలన ప్రజలు తెలుసుకోవాలి. అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే కరెక్ట్ టైం ప్రకారం వస్తారు, కరెక్ట్ టైం ప్రకారం పోతుంటారు. అవసరమైతే